దేశ రాజధానిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరికొన్ని రోజుల్లో స్వాతంత్ర వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం బయటపడింది. విధుల్లో ఉన్న భద్రతా అధికారులు డమ్మీ బాంబును గుర్తించలేకపోయారు. దీంతో ఉన్నతాధికారులు వారిపై చర్యలు చేపట్టారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం నేపథ్యంలో ఎర్రకోటలో స్పెషల్ డ్రిల్ నిర్వహించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. అందులో భాగంగా కొందరు భద్రతా అధికారులు సాధారణ వ్యక్తుల్లా డమ్మీ బాంబుతో ఎర్రకోటలోకి ప్రవేశించినట్లుగా వెల్లడించారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులు ఆ డమ్మీ బాంబును గుర్తించడంలో విఫలమయ్యారని తెలిపారు. దీంతో వారిని సస్పెండ్ చేసినట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా ఎర్రకోటలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన 5 బంగ్లావాసులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అక్రమ వలసదారులను తేర్చారు పోలీసులు. వారు ఎర్రకోట ప్రాంగణంలోకి బలవంతంగా ప్రవేశించడానికి ప్రయత్నించినట్లుగా తెలిపారు. వారందరి వయసు దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు ఉంటుందని, వారు ఢిల్లీలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారి నుంచి కొన్ని బంగ్లాదేశ్ పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎటువంటి అనుమతి లేకుండా భారత్లోకి ప్రవేశించారని తెలుస్తోంది. ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేపట్టారు ఢిల్లీ పోలీసులు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా ఈ పరిణామం చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. గురుగ్రామ్ పోలీసులు శనివారం నగరంలో అక్రమంగా నివసిస్తున్న 10 మంది బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బంగ్లాదేశ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని బహిష్కరించే ప్రక్రియ ప్రారంభమైనట్లుగా తెలిపారు. ఇలాంటి అక్రమ ప్రవేశ ప్రయత్నాలు జాతీయ భద్రతకు ముప్పుగా పరిగణించే అవకాశం ఉన్నందున అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన దేశంలో అక్రమ వలసలు మరియు వాటి వల్ల కలిగే భద్రతా సమస్యలపై మరోసారి చర్చను లేవనెత్తింది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. అక్రమ వలసదారులను గుర్తించి వారిని వెనక్కి పంపించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సో 15 ఆగస్టు రాబోతుంది. ఈ సందర్భంగా కూడా ఒకసారి సెక్యూరిటీ డ్రిల్ ఎర్రకోట దగ్గర నిర్వహించడం జరిగింది. అలా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించినప్పుడు అక్కడే ఉన్న కొందరు అధికారులు, పోలీస్ అధికారులే కొంతమంది నార్మల్ వ్యక్తుల్లాగా వెళ్ళటం జరిగింది. వెళ్ళేటప్పుడు బాంబును, ఒక డమ్మీ బాంబును కూడా ఆ ఎర్రకోటలోకి తీసుకొని వెళ్ళటం జరిగింది. అయినప్పటికీ కూడా అక్కడ సెక్యూరిటీగా ఏర్పరిచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బాంబును గుర్తించలేకపోయారు. వాళ్ళని అదేవిధంగా ఎర్రకోటలకు ఆ బాంబును తీసుకొని వెళ్ళారు. సో ఇది పూర్తిగా కూడా ఇది గుర్తించలేకపోవటం భద్రతా వైఫల్యం అని గుర్తించి కూడా ఎవరైతే అప్పుడు ఆఫీసర్స్ అక్కడ ఉండి ఆ ఫేక్ బాంబును గుర్తించలేకపోయారో వాళ్ళని సస్పెండ్ చేశారు. మరో ఘటన చూస్తే బంగ్లాదేశీయులు కూడా అక్కడ ఉండటము, వాళ్ళందరూ కూడా 20 నుంచి 25 వయసులో ఉన్న వాళ్ళు ఒక 5 కూడా ఎర్రకోట ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళందరూ కూడా ఒకే ఏజ్ గ్రూప్ అవటం గమనార్హం. అయితే ప్రజెంట్ వీళ్ళు ఏమైనా టెర్రరిస్టులా, లేకపోతే భారతదేశానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు చేపడుతున్నారా ఏంటి అని చెప్పి కూడా ఆ కోణంలోనే ఇప్పుడు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరికొంతమందిని కూడా దేశంలోకి, అంటే పర్మిషన్ లేకుండా ప్రవేశించిన వారందరూ కూడా భారతదేశానికి ముప్పు తెచ్చే ప్రయత్నం ఉంది కాబట్టి, వీరందరి వల్ల ముప్పు వచ్చే ప్రయత్నం ఉంది కాబట్టి వారిని కూడా గుర్తించే పనిలో పడ్డారు.